ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. అసలు వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి? 2025 సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీ వృషభ రాశి వారికి వీరి యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, తెల్లవారితే వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, 1-2 సార్లు ఆలోచించబడవలసినటువంటి అంశాలు కూడా మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఈ వీడియోలో జరిగేటువంటి దాని గురించి పూర్తిగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది వారి యొక్క జీవితంలో ఎదురవుతూనే ఉంటుంది. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం తెలపబడినండి గురువుగారి పేరు వచ్చేసి సుబ్రహ్మణ్య రాజు గారు. చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని మన పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియజేస్తారండి. అది కూడా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యం అయితే తెలుపుతారండి. గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారు. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. ఏ సమస్య అయినా కావచ్చు, అది పెళ్లి, ప్రేమ, ఉద్యోగం, రాజకీయ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఆస్తి సమస్యలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా, శత్రు సమస్యలు, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని చూపి మనకున్నటువంటి సమస్యల నుండి బయటపడే విధంగా గురువుగారు అయితే ఒక మంచి మార్గాన్ని అయితే తెలియజేస్తారండి. ఒక్కసారి సంప్రదించి చూడండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఇక వివరాల్లోకి వస్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలోని 2వ రాశి. కృతికా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనినైనా మొదలు పెడుతూ ఉంటారు. అదేవిధంగా వీరి యొక్క జాతకం ప్రకారం రేపు మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు తెల్లవారితే అంటే 23 తేదీ రోజు బుధవారం రోజు వీరికి తెల్లవారితే ఒక శుభవార్తను అయితే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. మీకైతే ఒక అవకాశం అయితే మీ యొక్క కెరియర్కి సంబంధించి కానీ, లేదంటే మీ వృత్తిపరమైనటువంటి అవకాశాలకు సంబంధించి కానీ ఒక అవకాశాన్ని అయితే మీరు చేజిక్కించుకోబోతున్నారు. కానీ ఆ అవకాశం అనేది మీరు పొందుకోవాలా వద్దా అనేటువంటి క్లారిటీ అనేది మీలో ఉండకపోతుంది. అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇటువంటి ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు వస్తుంది, కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో మీకే అంతు చిక్కదు. కాబట్టి మీ యొక్క కుటుంబ సభ్యుల గురించి కానీ, లేదంటే మీ యొక్క అనుభవజ్ఞులు ఎవరైనా తెలిసి ఉంటే వారి యొక్క సలహాల మేరకే దాన్ని మీరు పాటించవలసినటువంటి సందర్భం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకుంటుంది. 1-2 సార్లు ఆలోచించండి. ఇక మిగిలిన అంశాలు అన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మీరు అయితే ఒక ఆర్థికపరమైనటువంటి సమస్యతో బాధపడుతూ వస్తున్నారు. మీ యొక్క ఆర్థిక సమస్యకు పరిష్కారం లేదు అని మీరు చాలా రోజులుగా బాధపడుతూ ఉన్నట్లయితే దానికి సంబంధించి ఒక మంచి శుభవార్త అయితే, దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కారం అయితే మీకు లభించబోతుంది. వసూలు కానటువంటి డబ్బులు అయితే మీకు వసూలు కాబోతున్నాయి. ఇదివరకు అయితే దానికోసం చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఆ పని అనేది మీకు జరగలేదు. కానీ ఆ పని అనేది జరిగేటువంటి సమయం అయితే మీకు ఆసన్నమైంది. ఈరోజు మీ దిన ఫలితాల ప్రకారం ఆ వ్యక్తులే మీ వద్దకు వచ్చి ఆ డబ్బును అయితే మీకు అందిస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలగజేసేటువంటి ఒక శుభవార్త అని చెప్పుకోవాలి. విదేశాలకు వెళ్ళాలి అని చాలా కాలంగా ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా ఒక శుభవార్త, అదేవిధంగా ఒక అవకాశం అనేది మీకు అందబోతుంది. కానీ ఆ అవకాశం అనేది మీకు అన్ని విధాలుగా నచ్చకపోవచ్చు. కొన్ని విషయాల్లో మీరు రాజీ పడవలసినటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల యొక్క సలహాలతో ముందుకు వెళ్ళండి. అతి ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే మీరు సాధించుకోగలుగుతారు. కుల వృత్తులు చేసుకునేటువంటి వారికి ఒక సమస్యనైతే మీరు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తుల్లో మీ యొక్క కుటుంబంలో చిన్న కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులను మనం గమనించినట్లయితే చాలా కాలంగా విభేదాలతో, చిన్న మనస్పర్ధలతో ఎవరైతే దూరంగా ఉన్నటువంటి బంధువులు కానీ, మీ యొక్క స్నేహితులు కానీ ఎవరైతే ఉన్నారో ఈరోజు మీకు అనుకోకుండా జరిగేటువంటి ఒక సంఘటన మిమ్మల్ని దగ్గర చేయబోతుంది. అంటే ఊహించినటువంటి ఒక సంఘటన ద్వారా
మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా తొలగిపోయి మీ మధ్య బంధం అనేది బలపడబోతుంది. ఈ యొక్క అనుకూలత ప్రతికూలత అంశాల వల్ల మీ యొక్క జీవితం అనేది కొంతమేర చిన్న చిన్న ఒడిదుడుకులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక అదేవిధంగా రేపటి రోజున మీకు అయితే ఒక అవకాశం అయితే మీకు చేజిక్కబోతుంది. అది మనం పొందాలా వద్దా అనేటువంటి కన్ఫ్యూజన్తో మీరు ఉండబోతున్నారు. కాబట్టి మీరు అనుభవజ్ఞుల యొక్క సలహాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా విష్ణు సహస్ర నామాన్ని పఠించండి. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మీ దేవిని ఆరాధించండి. మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు.